హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అస్సలు బాగాలేమండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. సో ఫైనల్గా హౌస్ అయితే షిఫ్ట్ చేస్తున్నాము అండ్ షార్ట్ వీడియో పెడితే చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో అసలు ఏమైంది ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మేమేం చేసాము, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము ఈ లగేజ్ అంతా పట్టుకొని అనేసి అయితే క్లియర్గా చెప్తాను. ఇంకా మేమైతే నైట్ ఆల్మోస్ట్ సర్దేశానండి. అంటే ఇప్పుడు సర్దడం కూడా రెండు రకాలుగా సర్దుతున్నాను. ఒకటి, ఇప్పుడు అంటే డైరెక్ట్ ఒక అపార్ట్మెంట్కి వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం నార్మల్గా ప్యాకర్స్ వాళ్ళు అదంతా వచ్చేసి సర్దిన మనం అక్కడికి వెళ్ళాక ఒక రోజులో మొత్తం అన్నీ మళ్ళీ మంచిగా సర్దేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మేము ఒక 1 మంత్ కోసము వేరే అపార్ట్మెంట్కి మూవ్ అవుతున్నాము. అక్కడ మనం ఏం యూస్ చేస్తాము, యూస్ చేయని ఏంటి, అలా డివైడ్ చేసేసుకొని సర్దుతున్నాను. యాక్చువల్గా ఏమైపోయిందంటే లాస్ట్ మేము హౌస్ మారుతాము అనేసి ఒక 1 మంత్ ముందు నుంచి హౌజులు వెతికాను. ఒక ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చామండి. అంటే అడ్వాన్స్ కూడా ఎలా అయిపోయిందంటే ఒక 1.5 మంత్ బ్యాక్ ఒక 2 BHKకి 20,000 అడ్వాన్స్ ఇచ్చానండి. కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే ఇంకా ఆయనకేమో ఎప్పటి నుంచో 3 BHK తీసుకోవాలనే ఉంది. నాకు 2 BHK వద్దు, 3 BHK తీసుకుందాం. ఎందుకంటే మెయిన్ వర్క్ చేసుకోవడానికి ఉండట్లేదండి 2 BHK అయితే. పిల్లల బొమ్మలు, ఈ బెడ్స్ అయిపోతున్నాయి. ఆయనకు సపరేట్ వర్క్ రూమ్ కావాలంట. ఎక్కువసేపు వర్క్ చేస్తారు కాబట్టి సరిగ్గా వర్క్ టేబుల్ లేకపోతే కూడా బ్యాక్ పెయిన్ అలా వచ్చేస్తుంది అనేసి చాలాసార్లు చెప్పారు. కానీ నాకు 3 BHK దొరకలేదు అండ్ రెంట్ కూడా చాలా ఎక్కువైపోతుంది అనేసి 2 BHK తీసుకుందాము అనేసి అడ్వాన్స్ అయితే ఇచ్చేసానండి. కానీ ఫైనల్గా ఒక ఓనర్, డైరెక్ట్ ఓనర్ త్రూయే మాకైతే వచ్చింది. నార్మల్గా అయితే మేము ఏది వెళ్ళినా కూడా ఏజెంట్ ఉంటారు మధ్యలో, ఆయనకి 1 మంత్ మనం రెంట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 45,000 కదా, 45,000 మనం ఆయనకైతే ఇచ్చేయాలి కమిషన్ లాగా. ఆ 3 BHK ఏంటంటే డైరెక్ట్ ఓనర్ త్రూయే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నుంచి అయితే కాంటాక్ట్ వచ్చింది. ఇంకా నాకేమనిపించిందంటే సరేలే ఒక 20,000 ఇంకా మనం వదిలేసుకుందాము. అంటే నాకేంటి అంటే మా హస్బెండ్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కదా, ఇద్దరము హ్యాపీగా ఉండాలి కదా. పోతే పోయాయి అంటే మనం ఇచ్చిన అడ్వాన్స్ మళ్ళీ మనకి ఇవ్వరు, మనం క్యాన్సిల్ చేసుకుంటే. అందుకే అది ఓకే అంటే అది క్యాన్సిల్ చేసుకొని ఈయనకి మేము హౌస్ చూసి నచ్చి ఆఫీస్ పక్కకి స్కూల్ కూడా దగ్గరగానే ఉంటాయి అనేసి 10,000 అడ్వాన్స్ ఇచ్చామండి. ఇంకా అప్పటికి వాళ్ళు వెకెట్ కూడా చేయలేదు. ఆ ఓనరే ఉంటున్నారు, వెకెట్ కూడా చేయలేదు. సరే ఇంకా అంటే వాళ్ళు వెకెట్ చేయాలి, పెయింటింగ్ వేయించాలి, ఇదంతా ఉంటుంది కదా. మేము ఇక్కడ చెప్పేసాము ఆల్రెడీ, ఈ హౌస్ ఓనర్కి చెప్పేసాము, ఇలా 1 మంత్లో మేమైతే వెకెట్ చేసేస్తాము, మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్తే వాళ్ళు వేరే వాళ్ళని చూసుకున్నారు. త్వరగా ఫైనలైజ్ అయిపోయిందండి ఇప్పుడున్న హౌస్కి. ఆ పాత హౌస్ ఏమైపోయిందంటే ఓనర్ ఏమన్నారంటే మేము మధ్యలో ఒకసారి పెయింటింగ్ అంటే వాళ్ళు ఖాళీ చేసి పెయింటింగ్ వేసేటప్పుడు మేము వెళ్ళి చూసాము. పెయింటింగ్ అంతా బాగానే ఉంటుంది, హ్యాపీగా 3 BHK, కొంచెం రెంట్ ఎక్కువైనా పర్లేదులే, ఇద్దరం హ్యాపీగా ఉంటాం కదా అనేసి పిల్లల్ని ఆ హౌస్ పక్కకే జాయిన్ చేసాము. ఇంకా పిల్లలకేమో ఆ స్కూల్లో ఎలా అంటే ఫీజులు కట్టండి అని ఫోర్స్ చేసేస్తే ఫుల్ ఫీజు ఇద్దరికి పే చేసామండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇక్కడే వచ్చింది. ఆ ఓనర్ ఇప్పుడు ఏమంటాడు, నేను హౌస్ వేరే వాళ్ళకి అంటే మేము హౌస్ షిఫ్ట్ అవుతాము అన్న ముందు రోజు ఫోన్ చేసేసి నేను హౌస్ వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాను మీరు అనేసి ఇంకా అలా చెప్తాడు. నిజంగా అండి మా హస్బెండ్ గురించి నాకు తెలియదు కానీ నాకైతే నిజంగా ప్యానిక్ వచ్చేసింది. ఫస్ట్ టైం నేను అంతలాగా స్ట్రెస్ అవుట్ అయిపోవడము. అరే నేను హౌస్ మారేదే పిల్లలు మంచిగా ఈజీగా స్కూల్కి వెళ్ళాలి, మా హస్బెండ్ కూడా ఎక్కువ కష్టపడొద్దు అండ్ హ్యాపీగా ఉండాలని అనుకుంటే ఇప్పుడు ఈయన వచ్చి హౌస్ కాదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి మా పరిస్థితి. దానికి తోడు పిల్లలకు ఫుల్ ఫీజు కూడా పే చేసాం. బెంగళూరులో మనకు హౌసులు ఈజీగానే దొరుకుతాయండి, కానీ ఇలా ఈ పర్టికులర్ లొకేషన్లోనే కావాలి అలా అంటే మాత్రం, అండ్ ఆ లొకేషన్ కూడా ఎలా అంటే అన్ని ఆఫీసులు ఉంటాయి, ఇంకా ఫుల్ డిమాండ్ ఉండే ఏరియా. ఇంత లాస్ట్ మూమెంట్లో చెప్తే ఎలా చెప్పండి. అప్పటికి మా తప్పేమీ లేకపోయినా ఆ ఓనర్ని నేను లిటరల్లీ నా లైఫ్లో ఎవరిని అంత రిక్వెస్ట్ చేయలేదండి. ఆయన అంత రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ మేము పిల్లలతో ఎక్కడికి వెళ్తాము, మీరు అలా చెయ్యకండి. అలా అంటే ఆయన ఏమంటారు తెలుసా, ఇప్పుడు రెంట్ ఎక్కువ కావాలి, నాకు ఎక్కువ డబ్బులు అయితేనే నేను ఇస్తాను అంటారు. ఎంత చీట్ చెప్పండి. మేము ఇచ్చేది కూడా మంచి రెంటే, ఇప్పుడున్న దానికంటే ఒక 10-15,000 ఎక్కువే ఇస్తున్నాము ఇప్పుడు హౌస్ మీద. సో మీకు అర్థం చేసుకోవచ్చు మా రెంట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది.
ఇంకా ఎక్కువ కావాలి అన్నారు. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఇలా డబ్బుల కోసము మనం అంటే ఇప్పుడే ఇంత బాధ పెడుతున్నారు, ఇంక ఇంట్లోకి పోయినాక ఇంకెట్లుంటుంది చెప్పండి. ఇంకా ఫైనల్గా హౌస్కి అయితే వద్దు అనుకున్నాము. అసలు లిటరల్లీ అండి ఆయన నిజంగా మాకు చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు, అన్నీ తెలుసు. మా హస్బెండ్ పేసిప్పులు చూశారు, అన్నీ చూశారు. చూశాక అంటే నేను అన్నాను, మీకు అంటే ఫస్టే మేము వెళ్ళినప్పుడే మొత్తం డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేయమని చెప్పారండి. అప్పుడే అంటే అరౌండ్ ఒక 3.5 lakhs అలా ఉంటుంది అడ్వాన్స్. మేము ఇస్తాంలేండి, మీరేం వర్రీ అవ్వద్దు, మీకు అంటే ఐ మీన్ డబ్బుల విషయంలో వర్రీ అవ్వద్దు. ఇప్పటికంటే మేము ఎప్పుడు ఏ ఓనర్కైనా అంటే మా దగ్గర ఉన్నా లేకపోయినా ఫస్ట్కి అయితే రెంట్ ఇచ్చేస్తామండి, ఏ హౌస్కైనా కూడా. మీకు ఇచ్చేస్తాము, వర్రీ అవ్వద్దు అలా అని చెప్పాను. కాదు మీరు అసలు నాకు ఇప్పుడు హౌస్ మీకు ఇవ్వాలి అంటే ఎక్కువ, ఇప్పుడు మేము మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వమని చెప్తారు. ఇంకా అందుకే అదైతే క్యాన్సిల్ అయిపోయిందండి. లిటరల్లీ ఒక 2 రోజులు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. నేను ఇంత స్ట్రెస్ అయింది ఈ మధ్యకాలంలో నిజంగా అండి. ఏడుపు ఒక దిక్కు, ఇంత హౌస్ పెట్టుకొని అంటే ఇంత లగేజ్ పట్టుకొని. ఇక్కడ ఈ ఓనర్ ఏమంటారు, మీరు వెళ్ళిపోండి, వేరే వాళ్ళు 25th వచ్చేస్తారంట ఈ హౌస్లోకి, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారని కాల్ చేస్తారు. ఇంకా మాకేమో హౌస్ ఫైనల్ అవ్వలేదు. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఏదో ఒకటి తీసేసుకుందాంలే అంటారు. నాకేమో ఏదో ఒకటి ఎలా తీసేసుకుంటాము, నచ్చంది. అండ్ ఇప్పుడు హౌస్ తీసుకున్నామంటే కనీసం ఇంక ఈసారి అయితే అట్లీస్ట్ 1-2 years ఉందాం అనుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి దగ్గరగా ఉండాలి. ఇదంతా ఎలా అనేసి ఎంత ఏడుపు వచ్చేసిందో, ఎంత ప్యానిక్ అయిపోయానో అసలు మాటల్లో చెప్పలేనండి. అసలు ఆయనను అంత రిక్వెస్ట్ చేసిన ఆయన కనీసం జాలి, దయ, కరుణ అలాంటి అంతా ఎలా ఉంటారో నాకైతే అర్థం కాలేదు. అండ్ నిన్న కొంతమంది కామెంట్ చేశారు ఏంటంటే, మీరు బంగారము అన్నీ కొనుక్కునే బదులు ఇల్లు కొనుక్కోవచ్చు కదా అనేసి కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళకే చెప్తున్నాను, మాకు ఒక హౌస్ ఉందండి బెంగళూరులో, కానీ అది దూరము, ఇప్పుడు మేము ఉండే ఏరియాకి ఇంకా దూరము. దాన్ని రెంట్కి ఇచ్చేసాము. అండ్ మేము ఆ హౌస్లో ఉందామని కూడా కొనుక్కోలేదు, రెంటల్ పర్పసే కొనుక్కున్నాము, రెంట్ వచ్చేలాగా. అలా మన అవసరం కోసం ఒకరిని వెకేట్ చేయండి, ఇప్పుడు మాకు హౌస్ కావాలి అలా కుదరదు కదండి. దానికి ఒక బాండ్ ఉంటుంది, అంటే హౌస్ అట్లీస్ట్ 1 year ఉండాలి, అలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలా అందరు చేసినట్టు మనం చేయలేం కదా. ఇంకా అదండి. అండ్ జనాలు ఎలా ఉంటారంటే అండి, సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనము ఏమి ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఉంటే, అబ్బా కనీసం అప్పుడప్పుడే వస్తారు కదా, ఆ మాత్రం చూసుకోరా అంటారు. అలా అనేసి మనం కొంచెం మంచిగా డబ్బులు ఖర్చు పెట్టే మంచిగా అలా ఉంటే ఏమంటారు, వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి చూసారా, అంటే దాచుకునేంత లేదు, ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు మీరు అన్న టైప్లో మాట్లాడతారు. ఎలా అయినా మాట్లాడతారండి. మా సిచ్యువేషన్ కూడా అంతే. అంటే మేము గోల్డ్ కొనుక్కున్నాము, ఇవన్నీ చూసి ఆ గోల్డ్ లాస్ట్ ఇయర్ లాక్ చేశాను కాబట్టి కొనుక్కున్నాను తప్ప, ప్రజెంట్ అయితే మాకు కొంచెము అంటే ఇంకా మనం ఫైనాన్షియల్ కూడా అందరికీ అన్నీ చెప్పలేంలేండి. నాకు అనిపించింది ఏంటంటే, ఓకే అంటే అందరికీ అన్నీ అర్థం కావు, ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్పాను కదా. సో మీకు ఎలా అర్థమవుతాయి చెప్పండి, అదే అనిపించింది. ప్రజెంట్ అయితే ఒక సర్వీస్ అపార్ట్మెంట్కి అయితే మూవ్ అవుతున్నాము. నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయంటే ఇదే. మా హస్బెండ్ అంటే ఏదో ఒక ఇంటికి మూవ్ అవుదాము అన్నారు, కానీ నాకు ఇష్టం లేదనేసి చెప్పాను. ఫస్ట్ ఈ హౌస్ షిఫ్టింగ్ దీన్ని అంతటికైతే నన్ను గట్టిగానే వేసుకున్నారులేండి, ఏమి అనరని మాత్రం చెప్పలేను. ఇప్పుడు వద్దన్నాను కదా, ఎక్కువ అయిపోతుంది ఇదంతా, డబల్ ఖర్చు ఇదంతా అనేసి కొద్దిసేపు అలా అన్నారు. కానీ తర్వాత ఏంటంటే, సరే నీకు నచ్చింది నేను ఏది చెయ్యను, నీకు నచ్చిన హౌస్లోకి మూవ్ అవుదాము అన్నారు. నిజంగా అంటే బ్లెస్సింగ్ అండి మనకి అర్థం చేసుకునే వాళ్ళు దొరకడము. మేము ఇంకా కొన్ని వేరే హౌసెస్ కూడా చూసాము, కానీ ఆ హౌస్లు నాకు నచ్చలేదు, మా ఆయనకి నచ్చాయి. కానీ ఇంకా ఆయన వద్దులే, నీకు నచ్చే హౌస్కే తీసుకెళ్తాను అన్నారు. అంటే ఎంతో కొంత బెటర్ కదా అనిపించింది. ఇంకా మేమైతే మేము సర్దేటి అంటే కిచెన్లోవి బట్టలు అవన్నీ కూడా సర్దేసుకున్నాము. ఇంకా ప్యాకర్స్ వాళ్ళని అయితే పిలిపించామండి. వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పి పెట్టాము, ఒకరిని బుక్ చేసి పెట్టుకున్నాము. వాళ్ళు ఇంకా జిడ్డుతనం అండి, అబ్బా అసలు మేము చెప్పాము కొంచెం ఎక్స్ట్రా బాక్సెస్ తేండి, మేము బాక్స్లో ఓపెన్ చేయము, మళ్ళీ 1 month తర్వాత వేరే హౌస్కి షిఫ్ట్ అవుతాము అంటే, వాళ్ళేమో కొన్ని బాక్స్లో పట్టుకొని వచ్చారు. ఇంకా ఏమోలే అనేసి ఇంకా వాళ్ళైతే సర్దడం అయితే స్టార్ట్ చేశారు. మేము ఒక 11 ఆ టైం వరకు అయిపోతుందేమో అనుకున్నాము, బట్ చాలా లేట్ అయిపోయిందండి. వాళ్ళు వచ్చిందే 2-3 వచ్చారు. వాళ్ళు దానికి తోడు మెల్లమెల్లగా అన్నీ సర్దడము అలా. అండ్ ఇంట్లో కూడా ఫుల్ దుమ్ముందా, నాకేమో డస్ట్ ఎలర్జీ అండి. అసలు నా ఫేస్ మొత్తం
మొత్తం వాచిపోయింది ఆ దుమ్ముకి అదంతా కూడా. ఇప్పుడైతే సర్వీస్ అపార్ట్మెంట్లని మనకు బెంగళూరులో ఉంటాయండి. మేబీ ఎక్కడైనా కొంచెం పెద్ద సిటీస్లో ఉంటాయి అనుకుంటా, హైదరాబాద్లో అలా కూడా. ఏంటంటే వాళ్ళు మనకి 1 మంత్ కోసము ఒక 3 BHK, మేమైతే 3 BHK తీసుకున్నాము. లగేజ్ ఉంది, పిల్లలు ఉంటారు, ఇదంతా అనేసి మా హస్బెండ్ ఆఫీస్కి దగ్గరలో. అలా ఆఫీస్కి దగ్గరలో అయిపోయేసరికి ఇప్పుడు ఇక్కడ మేము పే చేస్తున్న రెంట్కి డబల్ రెంట్ ఒక నెలకి అంత ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఎక్కువ అండి, కానీ చేసేదేం లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ గృహప్రవేశం ఉంది కదా, ఆ గృహప్రవేశంకి వెళ్తాము. ఇంకా ఎక్కడ వేరే తీసుకున్న క్లమ్జీ అయిపోతుంది ఎందుకులే అనేసి ఎక్కువ డబ్బులు అయిపోయినా కూడా మేము ఇప్పుడు కూడా ఓకే డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఇదంతా ఓకే అండి. బట్ పిల్లల్ని తీసుకొని ఇదంతా మళ్ళీ హౌస్ మారాలి చూసారా, అదే పెద్ద స్ట్రెస్ అసలు. ఎంత స్ట్రెస్ అవుట్ అయిపోతున్నామో. ఆ ఓనర్ కొంచెం నిజంగా ఆ మూర్ఖుడు చేసిన పనికి మేము ఇంత సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా ఏమంటాం చెప్పండి, మేము గట్టిగా మాట్లాడే పర్సన్స్ కాదు. సో రిక్వెస్టే చేసాము అప్పటికి. ఇంకా లేదులే, ఇంకా అంత క్రూయల్ అంటే డబ్బుల కోసము మమ్మల్ని ఇంత బాధ పెట్టినప్పుడు నేను లిటరలీ ఇప్పుడు నార్మల్గా గర్ల్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేసినా కొంచెమైనా పోనీలే పాపం వాళ్ళకి చిన్నపిల్లలు అలా వదిలేస్తారు కదా, ఓనర్ అలా కాదు, మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఇప్పుడు అంటాడు. డబ్బుల కోసం అలా చేయడం న్యాయం కాదండి. అసలు ఎంత కోపం వచ్చింది, బాధ వేసింది, మేము ఎంత స్ట్రెస్ అయిపోయాము అంటే మాటల్లో చెప్పలేను. ఏది జరిగినా మన మంచిగానేమోలేండి. ఇంకా అందరూ హౌస్లోకి వెళ్ళాక ఇంకా ఆయన విశ్వరూపం చూపిస్తే మేము ఏం చేస్తాం చెప్పండి. ముందే జరిగింది. ఇంకా పిల్లలేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ మేము ఉండే ప్రజెంట్ మేమైతే ప్రెస్టీజ్లో ఉంటామండి, ప్రెస్టీజ్ లేక్ సైడ్ హ్యాబిటేట్. సో ఎవరికైనా ఈ లొకేషన్ ఇదంతా బాగుంటుంది, హౌస్ బాగుంది, సొసైటీ బాగుంది. జస్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి దూరం అనేసి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టిఫిన్స్ అవన్నీ కూడా ఏముండవు. మార్నింగ్ ఉప్మా చేశానండి, పిల్లలు తినేశారు. మళ్ళీ ఇంకా అరౌండ్ 12 అవుతుంది, ఆకలేస్తుంది అంటే బొబ్బట్టు ఆర్డర్ చేశాను. సో బొబ్బట్టు తింటారు, కొంచెం పాప్కార్న్. ఇంకా పాపం వీళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, అప్పటికి పర్లేదు బాగానే కోఆపరేట్ చేశారు. మా చిన్నోడైతే పాపం ఫేస్కి దెబ్బ కూడా తగిలించేసుకున్నాడు. నాకు ఇదే భయం అండి వీళ్ళతోని. పిల్లలు అంటే వాళ్ళకేం తెలియదు కదా పాపం, చిన్న పిల్లలు. అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది వాళ్ళు చేసే అల్లరికి, కానీ అనిపిస్తూ ఉంటుంది పాపం పర్లేదు ఇంకా మా పిల్లలు కొంచెమైనా కోఆపరేట్ చేస్తూ ఉంటారు కొన్ని విషయాలు అనేది. ఇంకా ఇల్లంతా సద్రం అయిపోయినాక మొత్తం హౌస్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ ఏజెంట్ వస్తారన్నట్టు. ఓనర్ అయితే ఇక్కడ ఉండరండి, యూఎస్లో ఉంటారు. ఆ ఏజెంట్కి కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మీరు ఎప్పుడు హౌస్ మారాలన్నా ఆ రోజే మీరు ఏజెంట్కే కీస్ ఇచ్చేసి, అంటే ఇల్లు చూపించేసి మీరు కీస్ ఇవ్వడం బెటర్ అండి. లాస్ట్ హౌస్కి ఏమైపోయిందంటే మేము మంచిగా నీట్గా చేసేసి, అంటే అప్పుడు ఏజెంట్ లేడు, మేము వెళ్ళిపోయాము. తర్వాత క్లీనింగ్ అంటే పెయింటింగ్లు వేసడానికి అట్లా వచ్చినప్పుడు కుండి ఏదో వాష్రూమ్లో కుండి పగలగొట్టారండి వాళ్ళు అంటారు మేమే పగలగొట్టాము అన్నారు. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు. అందుకే ఈసారి అలా మిస్టేక్ కాకుండా ఏజెంట్ని పిలిపించి మొత్తం హౌస్ అంతా నీట్గా ఊడ్చేసి అన్నీ క్లీన్ చేసేసి ఆయనకైతే ఇచ్చాము. హౌస్లో ఇంకా ఓన్లీ 1 ఇయరే ఉన్నాం కదా, జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ పెయింటింగ్కి క్లీనింగ్కి అంతా కూడా మన దగ్గర డబ్బులు ఆల్మోస్ట్ ఒక 25,000 అలా తీసుకుంటారండి. అంటే ఎవరైనా అంతే, ఇంకా బెంగళూరులో 1 మంత్ రెంట్ తీసుకుంటారు. కొంతమంది అయితే మనల్ని పెయింటింగ్ వేసేసి క్లీనింగ్ చేసేసి ఇవ్వమన్నారు. ఇంకా మేము ఆ ఏజెంట్కే చెప్పాము. ఇక్కడ ఆయన వచ్చి చెక్ చేసుకుంటూ ఉన్నారు హౌస్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా మేము అప్పటికి చేసేసరికి 1:30 అలా అయిపోయింది. చాలా లేట్ అయిపోయిందండి. వాళ్ళ వెహికల్ కూడా రాలేదు. ఈ వెహికల్ ఏమో తీసుకొచ్చారా, చిన్న వెహికల్ తీసుకొచ్చారు. మేమేమో అంటే మాకు సామాన్ తెలియలేదు, కానీ ఉంటుందండి చాలానే. అంటే కొన్ని ప్రమోషన్వి అగారోవి అలా కొన్ని ఐటమ్స్ చిన్న డబ్బాలు అలా ఉండిపోయాయి. ఆయన ఏమో చిన్న వెహికల్ వేసుకొచ్చాడు. అబ్బా అసలు ఇందులో కూడా సరిపోలేదు. ఇంక అప్పటికే మా పిల్లలకి 2 అయిపోయింది ఇందులో వ్యాన్లో ఎక్కించేసరికి. ఇంకా మా పిల్లలు ఆకలిస్తుందంటే మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో, అంటే ఇప్పుడు ఆ సర్వీస్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడ వాళ్ళకి ఏదైనా తినిపించు, ఈ లగేజ్ అంతా అయిపోయాక నేను వస్తాను అనేసి అయితే వాళ్ళనైతే పంపించేశాను. ఇంకా మొత్తం చూసుకుంటున్నాము. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ మెయిన్ పెద్దవండి మా ఇంట్లో. ఇంకా మిగతా ఈ చిన్న సామాన్లు ఇవన్నీ ఉట్టియే కదా, అవి 2 కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అనేసి ఇంకా దగ్గరుండి అక్కడే చేయించాను. ఆ దుమ్ముకి మొత్తం నా నోస్ అంతా బ్లాక్ అయిపోయి కళ్ళు మొత్తము దురదచ్చేసినట్టు ఎంత అయిపోయిందో అసలు. మా టైం ఏంటో అండి ఇలా ఉంది అసలు. అంటే
ఏమోలేండి ఇంకా మేము జరిగింది కూడా మా మంచికేనేమో. ఇప్పుడు తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఆఫీస్కి ఇంకా జస్ట్ ఆపోజిట్లోనే ఆఫీస్ ఉంటుంది అండ్ స్కూల్కి కూడా వాకబుల్ డిస్టెన్సే. లెట్స్ హోప్ ఒక మంచి అపార్ట్మెంట్ దొరికితే బాగుండు. ఇంకా ఈసారి ఏజెంట్ నుంచి కాకుండా నో బ్రోకర్స్ అండ్ యాప్లు ఉంటాయండి, అందులో డైరెక్ట్ ఓనర్సే కాంటాక్ట్ చేస్తారంట. ఎందుకంటే మళ్ళీ ఏజెంట్తో పోతే ఒక 1 మంత్ రెంట్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే చూస్తున్నాము ఇంకా స్కూల్కి దగ్గరలో ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో, అంటే ఇంకా నార్మల్ అపార్ట్మెంట్ కంటే కమ్యూనిటీ అయితే పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది, ఈజీగా ఉంటుంది కదా పిల్లలకు కూడా. అండ్ ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలి అండ్ నార్మల్గా అయితే మేనేజ్ చేసుకోవచ్చు అండి. యూట్యూబ్ అంటే వీడియోస్ చేస్తాను, ఏవైనా నాకు కొంచెం పని ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ బిజీగా ఉంటారండి. ఆయన ఇంట్లో కూడా వర్క్ 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 అన్నట్టే ఉంటారు. సో ఆయన కూడా ఇంకా మధ్య మధ్యలో ఏదైనా వీకెండ్స్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలి అలానే అనుకుంటారు కదా బ్రేక్ మధ్యలో. ఇంకా అదే చూస్తూ ఉన్నాము. ఇలా జరిగిందండి అసలు. అండ్ మేము ఉండేది అయితే ప్రెస్టీజ్ లేక్ సైడ్ హ్యాబిటేట్ అండి. ఇందులో రెంట్ అయితే 45,000 ఉంటుంది 2 BHKకి. 3 BHK అరౌండ్ 65,000 అలా ఉంటుందేమో. ఎవరికైనా కమ్యూనిటీ అంతా బాగుంటుందండి, హౌజులు కూడా చాలా బాగుంటాయి. ఎవరికైనా కావాలి అంటే చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఏంటి అనేది. ఇప్పుడు క్లియర్గా షేర్ చేశాను కదా. సెక్యూరిటీ అన్నీ కూడా చాలా బాగుంటాయి, ఓపెన్ ప్లేస్ ఉంటుంది పిల్లలకి అంతా కూడా. కానీ మెయిన్ బెంగళూరులో మాత్రం ఒక 10 కిలోమీటర్స్ జస్ట్ అంటే మీ ఆఫీస్కి సరౌండింగ్స్లోనే ఉండడం చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో రోజు వెళ్ళి రావడం కూడా చాలా హెక్టికే. అంటే కొంతమందికి అలవాటైన వాళ్ళకి ఏమోలే కానీ ఇంకా నాకే నచ్చలేదు. అండ్ రోడ్లు కూడా అస్సలు అంటే వెళ్ళే దారిలో రోడ్లు కూడా అస్సలు బాగోవు. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మన మంచితనం కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది. మేము ఇంకా అసలు అంటే ఫస్టే హౌస్ విషయంలో మరీ ఆ ఓనర్తోని అంటే ఆయన క్యాజువల్గానే మాట్లాడినట్టు మాట్లాడి లాస్ట్కి అంత హ్యాండ్ ఇచ్చేసాడండి. ఇంకా ఏమోలేండి. ఇంకా ఇదే మేము ఉండబోయే అపార్ట్మెంట్. ఒక బెడ్రూమ్లో మొత్తము లగేజ్ పెట్టేద్దాము. ఇంకా మిగతావి అయితే ఇదైతే ఫుల్ ఫర్నిచర్ అండి. అంటే ఇది మనకి నార్మల్గా డే వైజ్ ఇస్తారు, డేకి 4,000 అలా ఛార్జ్ చేస్తారంట. ఇంకా మేమైతే ఒక 1 మంత్కే మాట్లాడుకున్నాము. డబ్బులు ఎక్కువే అండి, కానీ ఇంకా ఏది లేదు ఆప్షన్. ఇంకే ఆప్షన్ లేనప్పుడు ఇదే కదా. ఇంకా నేను ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాను అనేసి మా హస్బెండ్ ఇంకా వీళ్ళతో మాట్లాడేసి ఇదైతే తీసుకున్నారు. కానీ హౌస్ మాత్రం చాలా బాగుంది. అసలు ఇలాంటి హౌస్ దొరికితే బాగుండు అనుకుంటున్నాము, కానీ చూడాలి. అండ్ వాస్తు అన్నీ హౌస్కి బాగున్నాయండి. ఎందుకంటే మేము ఎత్తుకుతేనేమో ఇలాంటి హౌస్లే దొరకలేదు. వీళ్ళు అపార్ట్మెంట్ మొత్తం ఇలా సర్వీస్ అపార్ట్మెంట్ అంటే ఈ బిల్డింగ్ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ. ఇది కూడా జస్ట్ అపార్ట్మెంట్లని ఇలా రూమ్స్ లాగా చేసేసి వీళ్ళు రోజుకి అంటే రూమ్ వైజ్గా రెంట్కి అయితే ఇస్తారంట. ఇంకా మేమేమో 1 మంత్కి మాట్లాడేసుకున్నాము. కనీసం వీళ్ళన్నా ఒప్పుకున్నారు. ఈ ఇల్లన్నా బాగుందిలేండి, పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళేమో ఆటలాడుతూ ఉన్నారు. ఇంకా మేమేమో ఆ లగేజ్ అదంతా తీసుకొచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ సర్దాలి, ఇక్కడ కిచెన్ సెట్ చేసుకోవాలి. అండ్ ఆ ప్యాకింగ్లు ఎన్నిట్లలో ఏం లీక్ అవుతున్నాయో ఏంటో అసలు. అబ్బా మళ్ళీ 1 మంత్లో ఇక్కడ నుంచి వెతుక్కొని వేరే హౌస్కి వెళ్ళాలి. మళ్ళీ అంటే ప్రాబ్లం ఏమైపోయిందంటే నెక్స్ట్ మంత్ ఒక 10 days ఆడపడిచి వాళ్ళ గృహప్రవేశం ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. ఏ డేట్ అనేది ఇప్పుడే చెప్పాను అండి. మీకైతే మంచిగా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చూద్దురు నెక్స్ట్ మంత్లో అయితే. మళ్ళీ అక్కడికి వెళ్తాము. ఇదంతా హడావిడిగా ఉంది. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ పిల్లోస్ వేసుకొని వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళని ఎప్పుడు ఎవరో ఒకరు చూసుకుంటూ ఉండాలండి. ఏంటంటే ఇలా ఆడుకుంటారు కదా అనేసి నేను వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నేను కూర్చుంటే బాగానే ఆడుకుంటారు. అందుకే ఇంకా మా హస్బెండ్ ఏమో ఆ లగేజ్ అదంతా చూసుకుంటున్నారు, నేనేమో ఇక్కడైతే కూర్చున్నాను. ఈ ప్యాకర్స్ వాళ్ళు పాపం బాగా కష్టపడ్డారండి. వాళ్ళకి కూడా ఏం మిగలేదేమో. అంటే వాళ్ళు పెద్ద ట్రక్ వేసుకొద్దాము అనుకున్నారంట. ఆ ట్రక్ ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చేసి ఇంకా 2 ట్రక్కులు అయినాయండి, చిన్న ట్రక్స్ 2 అయిపోయాయి. ఇంకా అదంతా లోపల ఒక బెడ్రూమ్లో అయితే పెట్టేసి మొత్తం ప్యాక్ చేసాము. ఇంకా వీళ్ళకి బోర్ కొడుతుంది అంటే కింద ఇట్లా ప్లే ఏరియా లాగా ఉంటుంది. సో ఆ ప్లే ఏరియాకి అయితే తీసుకొచ్చాను. ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు రోడ్డు ఉంది కదా, మేమైతే మెయిన్ రోడ్ పక్క అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము. ఆ మెయిన్ రోడ్కి ఆపోజిట్లోనే మా హస్బెండ్ ఆఫీసు. అండ్ ఇంకో కొంచెం ముందుకు వెళ్తే మా పిల్లల స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడైతే ఉంటున్నాము. ఏరియా ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడే అడగద్దు. ఇంకా కొంచెం ప్రైవసీ అంటే పిల్లల స్కూల్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుతున్నారండి. ఇంకా కొంచెం ప్రైవసీ అంటే బెటర్ ఎందుకులే చిన్నపిల్లలు కదా అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా స్కూల్ డ్రెస్లు వేసుకున్నప్పుడు అలా స్కూల్ రివీల్ చేయొద్దు అలా అని అయితే చెప్పారు. ఇలా జరిగిందండి. ఇదంతా కూడా నిన్నటి రోజు లాగ్. సో ఫైనల్గా మేమైతే ఒక మంచిగా
అపార్ట్మెంట్కి అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే ఏ స్ట్రెస్ టెన్షన్ లేదు. కొంచెం కిచెన్ సెటప్ అవన్నీ చేసుకోవాలి మళ్ళీ అయితే ఇక్కడైతే. పిల్లలకి ఇంకా మంచిగా ఫ్రెష్ చేపించేసి ఇక్కడైతే మనకి మొత్తం ఫుల్ రెస్టారెంట్లు అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా నైట్ మనకి స్టవ్ అలా ఏం లేదు కదా, అందుకే నైట్ డిన్నర్కి అయితే బయటకు వెళ్దాం అనేసి అయితే మా హస్బెండ్ చెప్పారు. ఇంకా ఇదేదో తెలుగు విలాస్ అంట, కొత్తగా పెట్టారంట, బాగుంది అని అంటే అందులోకి అయితే వెళ్ళామండి. ఇంకా అత్తమ్మతో మాట్లాడుతూ ఉన్నారు. రోజు మాట్లాడతామండి అత్తమ్మతోనైతే. ఇంకా జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు దొరుకుద్దో ఏంటో ఈ ఇదంతా హౌస్ మళ్ళీ నేను ఇంకో హౌస్లోకి వెళ్ళి మొత్తం సర్దుకునేదాకా స్ట్రెస్గానే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ మాత్రం బాగుందండి. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు అంటే ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. స్పైస్ తక్కువగా ఉండి పిల్లలు కూడా తినేలాగా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ అయితే చేశారు. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ కమింగ్ వ్లాగ్లో అయితే కలుద్దాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.